అవ్వ, కుక్క, బాతు. ఎవరి పని వాళ్ళు చేయక ఇంకొకరిని చూసి అసూయపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ కథ వినండి. ఒక ఊర్లో రాములవ్వ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతికీడుస్తున్న రాములవ్వకి బాలు అనే కుక్క తోడుండేది. ఓసారి అవ్వ అడవికెళ్ళి కట్టెపుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. ఒళ్ళంతా రక్తస్రావమై కొన ఊపిరితో లవరక్తస్రావమై కొన ఊపిరితో ఉందది. రాములమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకి పసరాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు రాములమ్మకు ప్రతిరోజు ఏటి లోపలికెళ్ళి చేపల్ని పట్టుకొచ్చిస్తుండేది. రాములవ్వ ఆ బాతుకి లచ్చు అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బాలుకు అసూయ పుట్టింది. ఓ రోజు రాములమ్మ కొడుకు సాంబయ్య వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదనుగా లచ్చు దగ్గరికెళ్ళి వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో లచ్చు పారిపోయి ఏటికి ఆవులొడ్డున తలదాచుకుంది. ఇల్లొదిరి వెళ్ళిపోయిన అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న లచ్చుని ఆ పక్కగా వెళ్తున్న అవ్వ కొడుకు సాంబయ్య చూసి విషయమేంటని అడిగాడు. ఆయనెవరో తెలియక లచ్చు తన కథంతా చెప్పుకుంది. ఇంతటికీ బాలునే కారణమని సాంబయ్య గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికెళ్ళగానే బాలు కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సానపట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటని అడిగిన రాములవ్వకి, నాకు కొంతకాలంగా కడుపు నొప్పొస్తోందమ్మా. వైద్యున్ని అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అన్నాడు. అది విని బాలు భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్నలా ఏడిపించి లచ్చుని బాలు ఎలా భయపెట్టిందో రాములవ్వతో చెప్పాడు సాంబయ్య. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ లచ్చుని దగ్గరికి తీసుకొని, సాంబయ్యలాగే నువ్వు, బాలు కూడా నా పిల్లల్లాంటివారే. అది మనకి ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు. ఎవరి పని వారిది. ఒకరిని చూసి అసూయపడరాదు. ప్రతిరోజు కొత్త కథలతో మీ ముందుకొస్తాం. ఇలాంటి మంచి కథల కోసం మా పేజీను ఫాలో చేయండి.